స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల విలేకరుల సమావేశం. వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రెస్ మీట్. ఓలా, ఊబర్, స్విగ్గీ, జొమాటో సహా పలు సంస్థల సేవలు బంద్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల విలేకరుల సమావేశం. దుర్మార్గం ఏంటంటే ఈ పరిస్థితులలో బాధ్యత తీసుకొని వాళ్ళు మాట్లాడాల్సింది పోయి ఒక కమిటీ ఉంటుంది, అది స్టేట్ లెవెల్ కమిటీ అంటారు, దాన్ని స్టేట్ లెవెల్ కమిటీ ఫర్ ఇంటిగ్రేటెడ్ వాటర్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ అంటారు. అది రొటీన్ కమిటీ, అది శాసనం కాదు, వాళ్ళు చెప్పింది వేదం కాదు. ఉన్న పరిస్థితిని అంచనా వేసి చెప్తారు, కానీ వాళ్ళ అంచనా సరైనది కాదు, లేకుంటే వాళ్ళ అంచనాను బట్టే పోవాలని కూడా లేదు. ఆ స్టేట్ లెవెల్ కమిటీ ఇంజనీర్లు కొంతమంది కూర్చొని వాళ్ళు ఏం చెప్తారు, ప్రభుత్వ పెద్దల యొక్క ఉద్దేశం ఏముందో అనుకోని దానికి అనుగుణంగానే చెప్తారు, దానికి భిన్నంగా చెప్తారా వాళ్ళు ఇంజనీర్లు? ఏమో సార్ ఇప్పుడైతే ఉన్నాయి కానీ భవిష్యత్తులో ఏమన్నా తక్కువైతాయేమో అంటే దాన్ని ఆధారం చేసుకొని కలెక్టర్లకు అందరికీ ఆదేశాలు ఇచ్చి జిల్లాలలో ఉండేటువంటి ఇంజనీర్లు కలెక్టర్లు అందరూ కలిసి సమావేశాలు పెట్టి పంటలు వేయకండి అనేటువంటి మాట, వరి వేయకండి అనేటువంటి మాట చెప్పడాన్నే ఒక కార్యక్రమంగా తీసుకున్నారు జిల్లాలలో. ఇంతకంటే అవమానకరమైన, ఇంతకంటే సిగ్గుచేటు అనేటువంటి అంశం ఉంటుందా? కృష్ణానదిలో నీళ్లు పొంగి పొర్లుతూ ఉంటే 2 లక్షల పైచిలకు క్యూసెక్కులు మొదటి ప్రాజెక్ట్ అయినటువంటి రాష్ట్రంలోకి నీళ్లు అడుగుపెట్టిన తర్వాత, కృష్ణా అడుగుపెట్టిన తర్వాత నిండే మొదటి ప్రాజెక్టు జూరాల. ఆ జూరాల దాటి 2 లక్షల పైచిల్ క్యూసెక్లు రోజు కిందికి పోతూ ఉంటే జూరాల మీద ఆధారపడేటువంటి లిఫ్ట్లను స్టార్ట్ చేయరు, జూరాల మీద ఆధారపడినటువంటి కుడియడమ కాలువల వెంబడి ఉండేటువంటి రైతులకు నీళ్ళు ఇవ్వరు. నీళ్లు లేవు, చూస్తాం వస్తావో రావో అని మాట్లాడతారు. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన శ్రీశైలంలో 160 టీఎంసీల నీళ్లు ఈ రోజుకు ఉన్నాయి. ఈరోజు ఉదయానికి సమాచారం అది. ఒక దినం గడిస్తే 15-16 టీఎంసీలు ఇవాళ వచ్చేటువంటి వరద ప్రమాణాన్ని లెక్కేసుకుంటే రోజుకు 15-16 టీఎంసీల నీళ్లు ఆడపోతాయి శ్రీశైలానికి. కానీ స్టేట్ లెవెల్ కమిటీ నిన్న స్టేట్ లెవెల్ కమిటీ వాళ్ళు చెప్పినరా, రాసిన వాళ్ళు ఊహించి రాసినరా, ప్రభుత్వ పెద్దలు మీరు ఇట్లా చెప్పండి అని ఏమైనా ఇండికేషన్ ఇచ్చినరా తెలియదు. కానీ ఈ పత్రికలో మాత్రం ఏమని చూపిస్తారంటే ఆ కమిటీ కూర్చొని ఇచ్చినటువంటి యొక్క ఫైండింగ్లో 45 టీఎంసీలే అందుబాటులో ఉన్నాయి. అవసరమైంది 336 టీఎంసీలు, కానీ కృష్ణా బేసిన్లో ఇప్పటికి అందుబాటులో ఉన్నది 45 టీఎంసీలే అని మాట సిగ్గు ఉండాలి కదా. ఈ మాట ఎట్లా వస్తుంది అసలు బయటికి? శ్రీశైలంలో ఇవాళకి ఉన్నది 160 టీఎంసీలు, నిన్నటికి 145 టీఎంసీలు. నిన్న మీటింగ్ టైంకు 145 టీఎంసీల నీళ్లు శ్రీశైలంలోనే ఉన్నాయి. శ్రీశైలం నుంచి ఎగువకు తీసుకుంటేనంటే జూరాలలో 6.5 ఉన్నాయి. జూరాల మీద ఆధారపడినటువంటి చిన్న చితక రిజర్వాయర్లు ఉన్నాయి, అవి నిండుతున్నాయి 5-6, అవి 6 టీఎంసీల దాకా వస్తాయి. వైఎస్ఆర్సీపీ నాయకుల ప్రెస్ మీట్. నియామకాల్లో అన్నీ కూడా అవకతవకలన్నీ కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, మా పార్టీ నాయకులు కావచ్చు, ముఖ్యంగా ఎవరైతే డిఎస్సిలో వాళ్ళు అభ్యర్థులు వాళ్ళకి క్వాలిఫికేషన్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి అవకాశం కల్పించడంలో వాళ్ళందరూ కూడా ప్రశ్నించడం జరిగింది. ప్రశ్నించినప్పటికీ కూడా నారా లోకేష్ అనే వ్యక్తి కనీసం వాటికి స్పందించకపోవడం చాలా బాధాకరం. దాంతోపాటు ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఏదైతే కాలేజీలో చదువు పూర్తయినప్పటికీ కూడా సర్టిఫికెట్స్ యాజమాన్య దగ్గర ఉంచుకొని విద్యార్థులు పడుతున్న ఇబ్బందులకి వీటన్నిటి మీద కూడా 6, 7, 8 తారీఖులు రిలే దీక్షలు, అదేవిధంగా 10వ తారీఖు నాడు భారీ బహిరంగ ర్యాలీ అని చెప్పని యువకులందరినీ కూడా కలుపుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసనలు చేయాలని చెప్పని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశిస్తే నిన్న 6వ తారీఖు నాడు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మా మల్లాది విష్ణు గారు మాజీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, అదేవిధంగా 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తి, వారు ఏ విధంగా అయితే నిన్న స్థానికంగా ఉన్న అతన్ని ఎమ్మెల్యే అనడం కంటే కూడా రౌడీనో గోండానని పిలిస్తే బాగుంటుందని చెప్పిన ఆలోచన. ఎందుకంటే అతనికి ఎక్కడా కూడా ఎమ్మెల్యే లక్షణాలు ఎక్కడా కనబడవు, శాసనసభ్యుడికి ఉండాల్సిన లక్షణాలు ఏది కూడా అతను లేవు. అతనికి కేవలం ఊగిపోతూ ఇష్టం వచ్చినట్టు కారు దిగిపోయి అతను మాటలు చూస్తుంటే ఒక బజారోడు కూడా అంత నీచంగా మాట్లాడు, అంత దుర్మార్గంగా దరిద్రంగా
బోండవమ్మ రౌడీజంగా అక్కడున్న అధికారులు, పోలీసు అధికారులని తోలనాడాడు. అక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులను కానీ, ముఖ్యంగా మా బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గారైన మల్లాది విష్ణు గారిని కానీ కోడిగుడ్లేసి, జనరల్గా మీకు అందరికి కూడా తెలిసిన విషయమే, బ్రాహ్మణులు అంటే మా మల్లాది విష్ణు గారు ఎంత అపచారం అంటే కోడిగుడ్డు ఆయన మీద వేయడం అంటే ఎంత అపచారం. కోడిగుడ్డు మూత్రం అని చెప్పని ఇష్టం వచ్చినట్లు వాళ్ళకి, ఎందుకంటే అతని యొక్క స్థితిని, ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో అతన్ని నమ్మే పరిస్థితి ఎవరు లేదు. ఈరోజు మాట్లాడితే మీరు గనక మా లోకేష్ గురించి కానీ చంద్రబాబు గురించి మాట్లాడితే ఏదో చేస్తానంటున్నాడు. అసలు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం చంద్రబాబు నాయుడిని కానీ నారా లోకేష్ని కానీ కాపులు గొంతు కోసింది చంద్రబాబు నాయుడు అని చెప్పిన వ్యక్తి ఎవరండి? బోండవమ్మ కాదా? ముద్రగడ పద్మనాభ గారిని అవమానించాడు, అందుకే మాకు 2019 నుంచి 2024 వరకు మా అధికారం పోయిందని చెప్పిన వ్యక్తి ఎవరండి? బోండవమ్మ కాదా? నువ్వు మీ నాయకుడిని, మీ చంద్రబాబుని, మీ నారా లోకేష్ని తిట్టుకుంటూ ఇతరులు మేమేమి అడుగుతున్నావు? ప్రశ్నిస్తున్నావు. నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేయమని చెప్పి అడుగుతున్నావు. తెలంగాణలో యాప్ ఆధారిత వాహన ఫుడ్ డెలివరీ సేవలకు శనివారం నుండి బ్రేక్ పడనుంది. ఓలా, ఊబర్, ర్యాపిడో వంటి క్యాబ్ సర్వీసులతో పాటు స్విగ్గీ, జొమాటో, జెప్టో వంటి ఫుడ్ డెలివరీ సేవలు రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిపోనున్నాయి. ఆగస్టు 8 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నట్లు గిగ్ వర్కర్లు జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ ప్రకటించింది. హైదరాబాద్ నాంపల్లిలోని గిగ్ ఆఫీసులో సమావేశమైన 16 సంఘాల ప్రతినిధులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా సరైన స్పందన లేకపోవడంతోనే సమ్మెకు దిగుతున్నట్లు జేఏసీ నేతలు స్పష్టం చేశారు. గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేకంగా సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని, తెలంగాణ గిగ్ ప్లాట్ఫారం వర్కర్స్ రూల్స్ ను అమలు చేయాలని వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. యాప్ ఆధారిత రవాణా సేవలకు కనీస ఛార్జ్, కిలోమీటర్కు నిమిషానికి న్యాయపరమైన ఛార్జీలను నోటిఫై చేయాలని కోరుతున్నారు. మోటార్ వెహికల్ అగ్రిగేటర్ మార్గదర్శకాలకు అనుగుణంగా కనీస ఛార్జీలు నిర్ణయించి డ్రైవర్లు, డెలివరీ సిబ్బందికి స్థిరమైన ఆదాయం లభించేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈడబ్ల్యూఎస్ విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ జేఏసీ డిమాండ్ చేసింది. శుక్రవారం ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో జేఏసీ నాయకులు తమ ప్రధాన డిమాండ్లను వెల్లడించారు. పోలీస్ నియామకాలలో ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు ప్రిలిమినరీ కట్ ఆఫ్ మార్కులను 60 నుంచి 50కు తగ్గించాలని, అలాగే సిటీఈటీ, టీఈటీ పరీక్షల్లో అర్హత మార్కులను 90 నుండి 75కు తగ్గించాలని కోరారు. జాతీయ స్థాయిలో ఈడబ్ల్యూఎస్ కమిషన్ ను ఏర్పాటు చేసి ఇతర రిజర్వేషన్ వర్గాలకు అమలు చేస్తున్న విధంగానే ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు స్కాలర్షిప్లు, సంక్షేమ పథకాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న రిజర్వేషన్ హఠావో ఆందోళనకు తమ సంఘీభావాన్ని ప్రకటించారు. ఈడబ్ల్యూఎస్ విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామని జేఏసీ నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ జేఏసీ వ్యవస్థాపకుడు నల్లమద్ది శివారెడ్డి, పలువురు విద్యార్థి నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. 75 సంవత్సరాలుగా రిజర్వేషన్ అమలు కానటువంటి కారణంగా ఈ 70 సంవత్సరాల పాటు అగ్రవర్ణాల్లో పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు. కేంద్ర ప్రభుత్వం 2019 నుంచి ఈడబ్ల్యూఎస్ 103వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈడబ్ల్యూఎస్ అమలు చేస్తుంది. అయినప్పటికీ తెలంగాణ రాష్ట్రం లోపల దాదాపు 4 సంవత్సరాలు డిలే చేసి, ఆలస్యం చేసి చాలా మందికి అన్యాయం చేశారు. 2021 నుంచి తెలంగాణలో అమలు అవుతున్నా కూడా ఏ ప్రిలిమినరీ ఎగ్జామ్స్లలో కూడా ఈడబ్ల్యూఎస్ కన్సిడర్ చేయట్లేదు. ఎగ్జాంపుల్ చూసినట్టయితే గత సంవత్సరం కానిస్టేబుల్ నోటిఫికేషన్ చూసినా, ఈ సంవత్సరం కానిస్టేబుల్ నోటిఫికేషన్ చూసినా కూడా ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ స్టూడెంట్స్ కి జనరల్ స్టూడెంట్స్ తో ఈక్వల్ గా 60 మార్క్స్ అనేది కట్ ఆఫ్ గా పెట్టారు. ఓసీ స్టూడెంట్స్ తో సమానంగా ఒక రిజర్వేషన్ క్యాండిడేట్, ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ స్టూడెంట్ క్యాండిడేట్ ఒక జనరల్ కేటగిరీ స్టూడెంట్ తో ఎట్లా పోటీ పడతాడు? ఫస్ట్ వీళ్ళు ప్రిలిమినరీ ఎగ్జామ్లనే ఎగిరిపోతున్నారు. రెండోది చూసినట్టయితే టెట్ ఎగ్జామ్స్, ఇక్కడ టెట్ కానీ కేంద్ర ప్రభుత్వం నిర్వహించేటువంటి సీటెట్ ఎగ్జామ్స్ కానీ ఓసీ క్యాండిడేట్స్, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కి ఇద్దరికి కూడా 90 మార్క్స్ పెట్టారు. ఒక్క మార్క్ రావాలంటే, టెట్లో ఒక్క మార్క్ పెరగాలంటే దాదాపు 1-2 నెలలు చదవాల్సి ఉంటుంది. ఒకరికి 60 మార్కులు, ఒకరికి 75 మార్కులు, ఒకరికి 90 మార్కులు పెడితే క్వాలిఫై ఎగ్జామ్ లా ఈక్వల్ గా ఉండాలి. ఏదైనా కూడా సరే పెట్టినారు, కనీసం రిజర్వేషన్ అమలవుతుంది 2019 నుంచి. ఆ రిజర్వేషన్ పరంగా కనీసం ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ కి కన్సిడర్ చేయాలి టెట్ ఎగ్జామ్లలో కూడా అని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే కనీసం ప్రతి సంవత్సరం టెట్ నిర్వహించినప్పుడు ఓపెన్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనీసం 10% మంది కూడా క్వాలిఫై అవుతలేరు టెట్ ఎగ్జామ్. దానికి ముఖ్య కారణం ఏంటంటే 90 మార్కులు. మేమేం డిమాండ్ చేస్తున్నామంటే, వాళ్ళ స్టూడెంట్లకు చాలా మంది ఓపెన్ కేటగిరీలో ఎకనామికల్ రిస్ట్రిక్షన్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా ఈడబ్ల్యూఎస్ అమలు చేస్తున్నాయి, డిఎస్సీలో అమలు చేస్తున్నారు. కాబట్టి అదే రిజర్వేషన్ టెట్ లో కూడా అమలు చేయాలి. దానికి సంబంధించినటువంటి మార్క్స్ ఏదైతే కట్ ఆఫ్ మార్క్స్ ఉన్నాయో ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ కి కూడా 75 మార్కులకు తగ్గించాలని మేము కోరుతున్నాం.
పిటిషన్ కూడా వేసినారు సుప్రీంకోర్టులో అక్కడిక్కడ మాకు టెట్ వద్దని చెప్పేసి. కానీ మేము ఒక డిమాండ్ చేస్తున్నాం, ఇన్ సర్వీసెస్ టీచర్స్ అనే వాళ్ళకి క్యాస్ట్ ను ఆపాదించకూడదు, రిజర్వేషన్ ఆపాదించకూడదు. వాళ్ళు టీచర్ అంటే టీచరే, వాళ్ళందరికీ కూడా కట్ ఆఫ్ మార్క్స్ ఒకే విధంగా ఉండాలి ఇన్ సర్వీస్ టీచర్లకని మేము అడుగుతా ఉన్నాము, డిమాండ్ చేస్తా ఉన్నాము. ప్రతి ప్రిలిమినరీ ఎగ్జామ్స్ లలో కూడా ఈడబ్ల్యూఎస్ అమలు చేయాలి. మాకు అన్యాయం జరుగుతూ ఉంది. టెట్లో క్వాలిఫై కాక 90 మార్కుల నుండి క్వాలిఫై కాకపోవడం వలన చాలా మంది డిఎస్సికి అర్హత సాధించలేకపోతున్నారు. ఇది చాలా ఇబ్బందికరమైన విషయం. గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది పేదలు ఉన్నారు, వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి మేము ప్రధాన డిమాండ్ చేస్తున్నాము. ఈ గత సంవత్సరం పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ లోపల అందరికీ ఈక్వల్ గా 60 మార్క్స్ పెట్టినారు, నెగిటివ్ మార్కింగ్ పెట్టి. కానీ ఆ సమయంలో రిజల్ట్ అనౌన్స్మెంట్ అయిన తర్వాత, బయటికి రిజల్ట్ వచ్చిన తర్వాత చాలా మంది కొట్లాడి రిజర్వేషన్ కేటగిరీ పరంగా కట్ ఆఫ్ తగ్గించుకున్నారు. కానీ ఈడబ్ల్యూఎస్ తగ్గించలేదు. ఆ రోజు మేము ఏ ధర్నాకు ఎక్కడ కూడా పిలుపుని ఇవ్వలేదు, ఎందుకంటే శాతీయంగా ప్రభుత్వం మీద నమ్మకంతో ఉన్నాం. కానీ ఆ రోజు అన్యాయం చేశారు. ఇప్పుడు ఇచ్చినటువంటి కానిస్టేబుల్ నోటిఫికేషన్ కూడా కొన్ని రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళకి తక్కువ మార్కులు పెట్టి ఈడబ్ల్యూఎస్ మాత్రం ఇలాంటిది కన్సిడర్ చేయకుండా, ఇలాంటిది పరిగణలోకి తీసుకోకుండా ఓపెన్ కేటగిరీతో సమానంగా పెట్టారు. దీనివల్ల ప్రిలిమినరీ ఎగ్జామ్ లో చాలా మంది ఎగిరిపోతున్నారు, చాలా మంది బాధపడుతున్నారు. దయచేసి ఈ కానిస్టేబుల్ నోటిఫికేషన్ లోపల మాకు ఈడబ్ల్యూఎస్ అమలు చేయాలని చెప్పి మేము ప్రాధాన్యపడుతున్నాం. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వాన్ని, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని జూపాడు బంగ్లా మండలం మండ్లెం గ్రామంలో నిర్వహించిన ఇంటింటికి కూటమి ప్రభుత్వం డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమంలో నందికొట్కూరు శాసనసభ్యులు గిత్తా జయసూర్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వం 2 నెలల్లో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం మంచినీళ్ల బోరును ఓపెనింగ్ చేసి ప్రజలకు మంచినీటి సౌకర్యార్థం మంచినీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నందికొట్కూరు మండల కన్వీనర్ మాంట్రా సురేంద్రనాథ్ రెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ వీరం ప్రసాద్ రెడ్డి, మండల కన్వీనర్ గుండ్రెడ్డి మోహన్ రెడ్డి, కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. రైతు భరోసా కాదన్నా, అన్నదాత సుఖీభవనా. పెట్టుకోండి, డబ్బులు వచ్చినప్పుడు పథకం గుర్తులేదు. ఇట్లా ఇంట్లో ఎవరికైనా పెన్షన్ వస్తుంది అయిపోయిందా? ఉంటారా అమ్మ? శ్రీశక్తి పథకం ద్వారా బస్సు ఎక్కినావా ఎప్పుడైనా? కరువులు కానీ అడిగినాయి కదా, ఆధార్ కార్డు పెట్టుకుని. ఏమైనా దేవాలయాలకు పోయినారా? చర్చికి కానీ దేవాలయాలకు కానీ ఎక్కడైనా కానీ రాష్ట్రంలో ఎక్కడికైనా ఉచిత బస్సు ప్రయాణం ఇవన్నీ చంద్రబాబు నాయుడు మహిళలకు కూడా మీ కొరకు పెట్టాను. దీపం పథకం ఒకటి తెచ్చిందమ్మా నీకు? దీపం పథకం వచ్చినాయి కదా, డబ్బులు ఉన్నాయి కదా, మరి అవి చెప్పాలి కదమ్మా నువ్వు ఇంటికి వచ్చిన దానికి. ఏందే ప్రతాపన ముసలాడైన యువటికి పైన రాలేసేది కాదు, పనిచేసింది. మంచి పూజలే
మీటర్ పనిచేసింది మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని బోగారం గ్రామంలో బ్యాటరీలను చోరీ చేస్తుండగా ఇద్దరు అనుమానిత దొంగలను స్థానికులు లారీ యజమానులు పట్టుకున్నారు. చోరీకి పాల్పడుతున్న సమయంలో వారిని గుర్తించిన స్థానికులు వెంటనే అడ్డుకుని పట్టుకున్నారు. ఆగ్రహానికి గురైన కొందరు స్థానికులు లారీ ఓనర్లు దొంగలను దేహశుద్ధి చేశారు. విషయం తెలుసుకున్న కీసర పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరు అనుమానితులను తమ అదుపులోకి తీసుకున్నారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి చోరీ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో బోగారం గ్రామంలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిందితులు గతంలో కూడా ఇలాంటి చోరీలకు పాల్పడ్డారా అనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. మీరు ఏదైనా తీసుకున్నారు తెలుగులో మాట్లాడరా? తెలుగు వస్తుందా? ఎందుకు ఏ దుకాణాలా? స్క్రాప్ దుకాణం కాదు, ఎందుకు ఆపినావు? ఎక్కడి నుంచి వచ్చినావు? మసూరాబాద్ నుంచి అవుటర్ రింగ్ రోడ్ కాక మసూరాబాద్ అంతా ఎక్కడ అట్టే పోతాం. లక్ష రూపాయలు ఎందుకు ఇస్తాను? अरे 3 लाख मार दी अरे ఎవడో ఒకరు అడుగురు ఇంతమంది అడుగుతారా మీరు? మేడ్చల్ పేట్ బషీరాబాద్ పిఎస్ పరిధి జీడిమెట్ల గ్రామంలోని శ్రీ సాయి మిల్క్ ఏజెన్సీ పాల దుకాణాన్ని టార్గెట్ చేసిన ఆకతాయి దొంగ నెల రోజుల వ్యవధిలోనే పలుమార్లు పాల డబ్బులు ఎత్తుకెళ్లిన యువకుడు. కానీ ట్విస్ట్ ఏంటంటే ఈ తతంగమంతా దుకాణంలోని సీసీ కెమెరాలో క్లియర్ గా రికార్డ్ అయిన దృశ్యాలు. డబ్బులు దొంగిలించావు సరే, కానీ కెమెరాకి పోజులు ఎందుకు ఇచ్చావు బ్రో అంటున్న స్థానికులు. పాలు కొనడానికి వచ్చావా లేక వైరల్ అవ్వడానికి వచ్చావా?
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల విలేకరుల సమావేశం. వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రెస్ మీట్. ఓలా, ఊబర్, స్విగ్గీ, జొమాటో సహా పలు సంస్థల సేవలు బంద్. ఇది వాళ్ళ బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.